ఇక అందరి దృష్టి మెదకని చెప్పాలా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగినటువంటి మాట ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉండే. ఇక్కడ బీసీ ఈక్వేషన్స్ లో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. ఇక బీఆర్ఎస్ అయితే మాజీ ఐఏఎస్ ను నిలబెట్టింది. ఇక బీజేపీ దుబ్బాకలో ఓడిపోయినటువంటి రఘునందన్ రావును అయితే పెట్టింది. ఈ ముగ్గురు మధ్య అయితే పోటీ ఉందని చెప్పి ఫస్ట్ లో వినిపించినప్పటికీ తర్వాత వీళ్ళిద్దరి మధ్యనే పోటీ అయితే స్పష్టంగా కనిపించింది అన్నటువంటిది కూడా ఉంది గ్రౌండ్ లో. ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి క్యాండిడేట్ గెలుస్తారు అన్నటువంటిది వినిపిస్తుంది. అయితే గజ్వేల్ సిద్దిపేటలో వచ్చేటువంటి లీడు అవుట్ రైట్ గా వెంకట్రామరెడ్డి మాజీ ఐఏఎస్ అయితే నిలబెట్టబోతుంది అన్నటువంటిది కూడా వినిపిస్తోంది. వెంకట్రామరెడ్డికి పాజిటివ్ గా జరిగింది ఓటు అన్నటువంటిది. కాంగ్రెస్ ఓటు అక్కడ టర్న్ అయిందంట. కాంగ్రెస్ ఓటు షేర్ కూడా బీఆర్ఎస్ సైడ్ పడ్డది అన్నటువంటిది మాట కూడా గ్రౌండ్ లో వినిపిస్తుంది. నీలంబదు కేవలం పటాన్చెరు ఏరియాకి అయితే పరిమితం కావచ్చు అన్నటువంటిది ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఈ సీటును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీట్లలో మెదక్ కూడా సీట్ ఉంది. కాబట్టి మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పోటీ ఇస్తుందా, లేదంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండబోతుందా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1 or none లో ఉన్నటువంటిది ఈ మెదక్ అని చెప్పాలా. బీఆర్ఎస్ పార్టీ 1 or none అన్నటువంటి మాట వినిపిస్తుంది కదా. 1 or none అనేటువంటిది ఈ 1 or none అనేటువంటి మాటలో ఫిట్ అవుతున్నటువంటి కాన్స్టిట్యున్సీ మెదక్ అని చెప్పాలా. మెదక్ లో బీఆర్ఎస్ కి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ సీటు మరి నిజంగా బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందా, లేదనుకుంటే ఆ నన్ అనేటువంటి పొజిషన్ కి పడిపోతుందా అనేటువంటిది తేలాల్సి ఉంది. ఇక మహబూబ్ నగర్ ఇంతకుముందే మనం చూసినాము. ఇక నాగర్ కర్నూల్లో వచ్చేసి